మంచు మనోజ్ మరియు మోహన్ బాబు ఇష్యూ మీద మీ కమెంట్. బేసికలీ ఒకటి చెప్తానండి, మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ అందరినీ. ఎందుకు అంటే బికాజ్ ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి వైరల్గా ఏదన్నా అవ్వాలి అని ఉన్నదనమాట. వాళ్ళ తమ్ముడిది కానీ, వాళ్ళ అన్నయ్యది కానీ, వాళ్ళ బాబుది కానీ, వాళ్ళ కూతురిది కానీ ఒక్క సినిమా కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ అవ్వలేదు. అయిందా ఎన్ని రోజులు అయింది? అది ఇప్పుడు కాదు కదా, అంటే రిలీజ్ అవ్వలేదు కదా ఇప్పుడు. అది ఇప్పుడు ఇప్పుడు బేసికల్లీ వాళ్ళ గురించి చెప్పాలి అంటే వాళ్ళకి యూట్యూబ్లో కానీ లేకపోతే వైరల్ అవ్వాలి అని ఇష్టం అనమాట. ఏదో ఒకటి ఇంట్లో కూర్చుని పాప్కార్న్ తింటా మాట్లాడుకున్నారనమాట. దునియా మొత్తం మన గురించి మాట్లాడాలిరా భయ్, ఏం చేద్దాం అంటేని. అరే ఇట్లా కాదు, బతుకు జట్కా బండి ఇలాంటివన్నీ నడుస్తున్నాయి కదా, ఇలాగ మన ఇంట్లో లొల్లి అని ఒకటి ప్రోగ్రామ్ పెడదాం, నీకు నాకు గొడవ, వైరల్ అయిపోతాం అంతే. ఎలాగైనా మంచి అంటే మంచి ఫ్యామిలీ ఆల్రెడీ పడిపోతూ ఉంది కదా, మళ్ళీ లెగుద్దామని ఏదో ఒక వైరల్ క్రియేట్ చేస్తున్నారు అంతేగాని బొక్క ఆస్తి గట్ట ఏమంటే డబ్బు ఉన్నోడు ఎప్పుడు కూడా డబ్బు గురించి గొడవ అదేంటో అంటే పాడతాడని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళ మధ్యన అయితే గొడవ రాదండి. ఎందుకంటే వాళ్ళ డాడీ చాలా కరెక్ట్గా ఉంటాడు అనమాట. స్కూల్ ఒకడికి కాలేజ్ ఒకడికి రాసి పెట్టేసాడు, ఎవడికొచ్చి ఆడికి వస్తున్నాయి, వైరల్ అవుదామనే ఒక్క ఏం కాదు. ఇంకొకటి ఎంత బయటకు వచ్చినా మనం వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా మనమే వాళ్ళే. వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్తే వాచ్మెన్ కూడా గేట్ తీయడు, అది వేరే విషయం. వాళ్ళు వైరల్ అవుదామని చేద్దాం అనుకున్నారో ఏమవుదామని చేద్దాం అనుకున్నారో తెలియదు కానండి, అన్నీ ఫేక్ వేస్ట్ అండి మనం మాట్లాడుకున్న వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు మనకి ఎప్పుడూ పెట్టరు, మనం ఎప్పుడూ వాళ్ళకి పెట్టాం. అప్పుడప్పుడు మనమే పెడుతుంటాం సినిమాలు చూసి, అది వేరే విషయం. కానీ నాకైతే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. వాళ్ళు బొక్క అలాగే చెప్తారన్న, వాళ్ళు 100 చెప్తారు, గొడవలు పడతారు, చెడ్డీలు చింపుకుంటూ. మీ అన్నయ్య నువ్వు కొట్టుకుంటావు కదా, ఇలాగే వాళ్ళు కూడా కొట్టుకుంటారు అనమాట. వాళ్ళు బయటికి రావాలి అంతే, అంతకుమించి ఏం కాదు ముచ్చట. ఒక్క చెల్లి అక్క అందరూ ఎవరో ఏం వైరల్ లేదు కదా, వాళ్ళది ఏం కంటెంట్ లేదు కదా ఈ మధ్యకాలంలో, అందుకని ఏదో వైరల్ క్రియేట్ చేద్దామని ఇలా చేశారు అంతే, అంతకుమించి ఏం కాదు. లైట్ తీసుకోండి భయ, వాళ్ళు గొడవ పడితే మనకు వచ్చేది ఏమీ లేదు, పీకేది ఏమీ లేదు.